లేస్తే మనిషిని కాదని చెప్తా వచ్చేటటువంటి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ కొట్టిన దెబ్బకి తిరిగి కొట్టలేక విలవిల్లాడిపోయింది. అమెరికాని బతిమలాడుకుని మా విమానాలు ఇన్ని కూలిపోయినాయి. చివరికి అణుబాంబులు ఉన్నటువంటి స్థావరం కూడా మూతబడిపోయింది. మీ F-16లు, F-35లు కూడా దెబ్బతిన్నాయి. దయచేసి ఆపండని బతిమలాడుకున్న పరిస్థితి. అప్పటికే భారతదేశం కొట్టాల్సింది కొట్టేసింది కాబట్టి సైలెంట్ కొట్టి సరే దాన్ని ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నాడు. అది పక్కన పెడదాం. బట్ అక్కడే పాకిస్తాన్ బేలతనం కనిపించింది. అణుబాంబులున్న దేశం అని గర్వంగా చెప్పుకునేటటువంటిది కాస్త చివరికి అంత అసమర్థ దేశం అన్నటువంటిది నిరూపణ అయింది. సర్జికల్ స్ట్రైక్స్ 1, 2, ఆపరేషన్ సింధూర్ 3 సార్లు కొడితే కనీసం కొట్టలేకపోయినటువంటిది, కనీసం అదేదో పాము కరవకపోయినా పర్లేదు బుస కొట్టాలంటారు, అది కూడా చేత కాలేదు. దెన్ అక్కడ ఒక వీక్నెస్ కనబడితే ఖైబర్ పఖ్తూన్వా, బెలూచిస్తాన్ ప్రాంతంలో వరుస దాడులతో చివరికి మా దగ్గర ఆయుధాలు లేవు, బెలూచ్ రెబల్స్ దగ్గర ఉన్న ఆయుధాలు లేక మేము ఏం చేయలేకపోతున్నామంటే రక్షణ మంత్రి ప్రకటించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. టీడీపీ చేతిలోకి, ఖైబర్ పఖ్తూన్వా చేతిలో, ఏది బెలూచిస్తాన్ ప్రాంతంలో బెలూచ్ రెబల్స్ చేతిలో. అక్కడ అప్పుడప్పుడు 4 దాడులు చేసి సర్దుకుపోతున్న పరిస్థితి. ఇంకో పక్కన సైన్యానికి జీతాలు లేక ఇతర దేశాలకు అద్దెకిచ్చుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు చివరికి వాళ్ళు తయారు చేసుకునే తీవ్రవాద సంస్థలు, తయారు చేసిన తీవ్రవాద సంస్థలు ఇప్పుడు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. అక్కడ ఇస్లామాబాద్లో జరిగినటువంటి మసీదు మీద శుక్రవారం ప్రార్థన సందర్భంలో జరిగిన దాడి పాకిస్తాన్ అశక్తతకి కారణమైంది. అశక్తతకి సజీవ సాక్ష్యం నిలబడింది. చివరికి ఇస్లామాబాద్లో కర్ఫ్యూ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. రాజధానిలో ఇలాంటి విధ్వంసకర చర్యలను ముందుగా పసిగట్టలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో అంటే పాకిస్తాన్ పంపించే తీవ్రవాదులు ఉంటారు. పాకిస్తాన్ మీదకి భారతదేశం అయితే పంపించదు కదా. ఏ తీవ్రవాదులు ఉంటున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఓవరాల్గా పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది, అసమర్థతతో నడుస్తోంది.